ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకుడు రాజకీయాల్లో సక్సెస్ని సాధించడానికి, పొలిటికల్ సక్సెస్ అనుభవించడానికి ఆ హారోస్కోప్లో ఎటువంటి స్థానాల్ని, అలాగే గ్రహాల యొక్క కాంబినేషన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది, అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకుందాము. ప్రధానంగా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్, తర్వాత అందులో సక్సెస్ని సాధించడానికి స్టడీ చేయాల్సిన హౌసెస్ లగ్నము, 3rd హౌస్, 5th హౌస్, అలాగే 9th హౌస్, 6th హౌస్, 11th హౌస్. లగ్నము అనేది ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని తెలియజేస్తుంది. అంటే ఆ మనిషి యొక్క మనోబలం ఎంత, ఎటువంటి విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి లగ్న బలం ఎంత అనేది మనం కనుక అనలైజ్ చేసినట్టయితే ఆ ఫీల్డ్లో ఒడిదొడుకుల్ని తట్టుకుని, ఓటమిని తట్టుకుని నిలబడగలడా లేదా అనేది స్టడీ చేయడానికి లగ్న బలం అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా 3rd హౌస్ అనే విషయానికి వస్తే 3rd హౌస్ అనేది పరాక్రమ స్థానం. ఈ 3rd హౌస్ లార్డ్, అంటే 3rd లార్డ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో, 3rd హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉంటాయో వారు చాలా పరాక్రమవంతులుగా ఉంటారు. అంటే దాని అర్థము ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, రాజకీయ రంగంలో కృషి చేస్తున్నప్పుడు వారు అటువంటి పరిస్థితుల్ని తట్టుకుని ముందుకు వెళ్ళి తమ అనుకున్న లక్ష్య సాధనని చేరుకోవడానికి తగిన మనోబలాన్ని కలిగిస్తుంది 3rd లార్డ్ యొక్క స్ట్రెంగ్త్. అదేవిధంగా 5th హౌస్ కనుక చూసినట్టయితే 5th హౌస్ అనేది హౌస్ ఆఫ్ మినిస్ట్రీస్, అసెంబ్లీలో క్యాబినెట్ హోదాను తెలియజేసే మినిస్ట్రీ, ఇవన్నీ కూడా 5th హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది. ఇక 6th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సర్వీస్, అంటే సేవ, ప్రజలకి సేవ చేయడము, ప్రజలతో మమేకమయ్యి వారి కష్టాలను అర్థం చేసుకుని వారిలో ఒకరిగా ఉంటూ వారి యొక్క కష్టాలను అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేయడం, ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉండి సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండడానికి 6th లార్డ్ యొక్క స్ట్రెంగ్త్ చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా 9th హౌస్ కనుక చూసినట్టయితే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీని చూపించేది 9th లార్డ్. అలాగే 9th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఎప్పుడైతే 9th హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందో, 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటారో వారు మంచి అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ కలిగి, పరిపాలనా సామర్థ్యం కలిగి, ఎటువంటి సమస్యనైనా సరే తమ యొక్క తెలివితేటలతో, చాకచక్యంతో పరిష్కరించి ముందుకెళ్ళగలిగేటువంటి ఒక ఆలోచన దాని వరకు ఉండడం జరుగుతుంది 9th లార్డ్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల. ఇక 11th హౌస్ అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్, అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ అఫైర్స్, అలాగే ఒక పార్లమెంట్లో క్యాబినెట్ మినిస్ట్రీ, అక్కడ మంత్రివర్గం కూర్పు, ఇవన్నీ కూడా మనం చూడగలిగేది 11th హౌస్ 11th లార్డ్ నుంచి. ఈ విధంగా ఈ హౌసెస్ కనుక రిలేట్ అయి ఉంటే ఒకరితో ఒకరు, అంటే కనీసం లగ్న లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉండి అవి స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆ వ్యక్తికి కెరియర్ అనేది పొలిటికల్ ఫీల్డ్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే వారి మైండ్ సెట్ కూడా ఎక్కువగా పొలిటికల్ లైన్లో వెళ్ళడానికి ఇష్టపడే వ్యక్తులుగా ఉండి అందులో సక్సెస్ని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లానెట్స్ విషయానికి వస్తే పొలిటికల్ ఎంట్రీ, అలాగే పొలిటికల్ ఇంట్రెస్ట్ కలిగించేటువంటి ప్లానెట్స్ రవి, చంద్ర, శని, రాహు. ఈ విధంగా ఈ ప్లానెట్స్ కనుక స్ట్రాంగ్గా ఉండి ఇందాక చెప్పబడినటువంటి హౌసెస్తో మంచి రిలేషన్లో కనుక ఉన్నట్టయితే వారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది సాధారణంగా ఉంటుంది. దాంతోపాటు యోగంలో కనుక ఉంటే, లేదా వీరు స్ట్రాంగ్గా ఉండి మంచి బెనిఫిక్ రిలేషన్లో కనుక ఉంటే వారు పొలిటికల్ ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చి తర్వాత సక్సెస్ఫుల్గా ఎదిగి ఒక పాపులర్ లీడర్ రావడానికి కూడా ఈ కాంబినేషన్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడైనా కానీ ఇందాక చెప్పినటువంటి హౌసెస్ వాటి లార్డ్స్ ఉచ్చలో ఉండడము, లేదా కేంద్ర కోణాల్లో ఉండడము, 6, 8, 12 లార్డ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడము, అలాగే D10 చార్ట్లో, అంటే దశాంశ చక్రంలో కూడా ఈ ప్లానెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది అవసరం అవుతుంది. అప్పుడు ఆ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కానీ అందులో నిలబడి అనుకున్న లక్ష్యం సాధించి ఒక స్థితికి రావడానికి D10 ప్లానెటరీ స్ట్రెంగ్త్ అనేది చాలా సహాయం చేస్తుంది. అయితే రవి విషయానికి వస్తే పాలిటిక్స్లో రాణించడానికి రవి యొక్క బలం ముఖ్యమే, కానీ రవి ఇచ్చేటువంటి పవర్ ఎలా ఉంటుంది అంటే తాను సొంతంగా కష్టపడి ఒక స్టేజ్కి రావడం కంటే కూడా హెరిడిటరీగా, అంటే ఒక తండ్రి నుంచి కొడుక్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ తర్వాత ఆవిడ కొడుక్కి, అలాగా ఒకరి నుంచి తనకంటే పెద్దవాళ్ళైనటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వీరి నుంచి అధికారం రావడం, ఇటువంటివి ఒక రాచరిక వ్యవస్థను సూచించేది రవి.
అయితే శని విషయానికి వస్తే రూట్ లెవెల్ నుంచి, అంటే కింద స్థాయి నుంచి కష్టపడి ప్రజలతో మమేకమయ్యి హార్డ్ వర్క్ చేసి పైకి రావడానికి శని యొక్క బలం అవసరం అవుతుంది. శని ఎప్పుడు కూడా ప్లానెట్ ఆఫ్ మాసెస్ కాబట్టి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉన్నప్పుడు వారు ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ వారి కష్టాలను అర్థం చేసుకుంటూ ప్రజల మనిషిగా గుర్తింపబడి ఒక నియోజకవర్గంలో ఎన్నుకోబడతారు. అటువంటి సక్సెస్ ఇవ్వడానికి శని యొక్క బలం చాలా అవసరం అవుతుంది. అలాగే రాహు కేతువులు కూడా, ముఖ్యంగా రాహు యొక్క క్వాలిటీస్ కనుక చూసినట్లయితే మ్యానిపులేటివ్ ప్లానెట్. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన యొక్క చాకచక్యంతో అవసరమైతే మ్యానిపులేషన్, అంటే చాలా విభిన్నంగా యునిక్గా ఆలోచించి కొత్త పంథాలు ఆలోచించి తన యొక్క బలాన్ని నిలుపుకోవడము, ఇటువంటి వ్యూహరచనలు చేయడము, వీటికి రాహు యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా 4th హౌస్ 10th హౌస్ కూడా రాజకీయాల్లో రాణించడానికి చాలా చాలా ఉపయోగపడేటువంటి హౌసెస్. 4th హౌస్ అనేది హౌస్ ఆఫ్ మాసెస్, అంటే పబ్లిక్ లైఫ్లో సొసైటీలో ప్రజల ఆదరణ అభిమానము పొందడానికి 4th హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం అవసరం అవుతుంది. అలాగే 10th హౌస్ కూడా రాజ్యస్థానం కాబట్టి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి 10th హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా చాలా ఇంపార్టెంట్. అది దాని యొక్క బలాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒక పదవిని అలంకరించాలి అంటే పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత పదవిని అలంకరించడానికి 10th హౌస్ యొక్క స్ట్రెంత్, 10th లార్డ్ యొక్క స్ట్రెంత్ కూడా చాలా అవసరం. ఈ 4th హౌస్ అలాగే 10th హౌస్తో శని యొక్క రిలేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల్లో ఒక మనిషిగా గుర్తింపు పొంది ఒక ఉన్నతమైన పదవిని కూడా సాధించడానికి అవకాశం కల్పిస్తాడు. ఇదే శని 4th and 10th హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్లో కనుక ఉన్నట్టయితే. కాబట్టి ఈ ప్లానెట్స్ ఎప్పుడైతే ఈ 1st హౌస్, 5th హౌస్, 3rd హౌస్, 5th హౌస్, 6th హౌస్, 9th, 11th వీటితో స్ట్రాంగ్ రిలేషన్ని పెట్టుకుని, ఉదాహరణకి పరివర్తన యోగం కావచ్చు, నీచభంగ రాజయోగం కావచ్చు, ఇటువంటి యోగాల్లో ఉండి ఈ ప్లానెట్స్ కూడా మిత్రులతో అలాగే ఫ్రెండ్లీ హౌసెస్లో ఉండి దశాంశ చక్రంలో ముఖ్యంగా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆ వ్యక్తి పొలిటికల్ పవర్ని అనుభవించడానికి వీలు కలిగిస్తున్నట్టు, ఒక స్టేటస్ని, పవర్ని, నేమ్ అండ్ ఫేమ్ని ఇవి ఇవ్వడానికి ఈ దశాంశ చక్రంలో కూడా స్ట్రెంత్ అనేది చాలా చాలా అవసరం అవుతుంది. రాశి చార్ట్లో నార్మల్గా బలం ఉన్నప్పటికీ దశాంశలో ఎక్కువ స్ట్రెంత్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా పాలిటిక్స్లో, అంటే ఒక నియోజకవర్గం విన్ అవ్వడమే కాకుండా ఒక మినిస్టర్, క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ అవ్వడానికి కూడా ఇటువంటి దశాంశ ప్లానెటరీ స్ట్రెంత్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎప్పుడూ కూడా పాలిటిక్స్లో ఒక పదవిని అలంకరిస్తారా లేదా అని చూడడానికి రాశి చక్రంలో ఈ హౌసెస్ అలాగే కరస్పాండింగ్ లార్డ్స్, ఇందాక చెప్పినటువంటి ప్లానెట్స్ వీటి యొక్క స్ట్రెంత్తో పాటు దశాంశలో వీటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనం కనుక చూడగలిగితే వారు ఖచ్చితంగా పొలిటికల్ ఫీల్డ్లో ఒక పదవిని అలంకరిస్తారా లేదా, మినిమం ఒక మినిస్టర్ లెవెల్లో పదవిని అలంకరిస్తారా లేదా అనేది చెప్పడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నట్టు, చాలా సహాయపడుతుంది ఈ దశాంశ చక్రము. కాబట్టి ఈ ప్లానెట్స్ని వాటితో కంజంక్ట్ అయినటువంటి చూడబడుతున్నట్టు వేరే ప్లానెట్స్ వాటి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత ఉంది, దీని ఆధారం చేసుకుని ఒక అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 8th లార్డ్ కూడా ఒక్కొక్కసారి పాలిటిక్స్లో చాలా అద్భుతమైన విజయాలను అందించడానికి సహాయపడతాడు. 8th హౌస్ అనేది ఏదో ఒక కష్టం వచ్చి దాన్ని ఎదుర్కొని పబ్లిక్ లైఫ్లో దాని ద్వారా చాలా విపరీతమైనటువంటి ఒక క్రేజ్ను సంపాదించడానికి ఇటువంటి 8th హౌస్ యొక్క లార్డ్, 8th హౌస్ అలాగే 8th లార్డ్ యొక్క స్ట్రెంత్ చాలా బాగా సహాయపడుతుంది. అంటే సడన్ సక్సెస్, సడన్ నేమ్ అండ్ ఫేమ్ ఇవి రావడానికి 8th లార్డ్ కూడా చాలా సహాయపడతాడు. అలాగే రాహువు కూడా సడన్ నేమ్ అండ్ ఫేమ్, ఒక్కసారిగా పదవిలోకి రావడము, అంటే తన యొక్క చరిష్మాతో ప్రజలను ఆకట్టుకుని ఒక పదవిని అలంకరించడము అనేది రాహువు అలాగే కేతువు కూడా ఇచ్చేటువంటి రిజల్ట్స్. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక పదవిని పొందాలంటే మాత్రం ఈ రవి, శని, చంద్ర, రాహు, కేతు వీటి స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఎప్పుడు కూడా మనసు స్ట్రాంగ్గా ఉండడము, ఎటువంటి సమస్య వచ్చినా సరే తట్టుకుని 10 మందికి తను దారి చూపించేలాగా ఒక అడ్వైజ్ ఇచ్చేటువంటి పొజిషన్లో ఎప్పుడు మెంటల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలంటే చంద్రుడి యొక్క బలం చాలా చాలా అవసరం అవుతుంది పొలిటికల్ ఫీల్డ్లో సక్సెస్ని సాధించాలి అని కోరుకునేటువంటి జాతకులకి. కాబట్టి రవి, చంద్ర, శని, రాహు, కేతు ఇటువంటి ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారు రాజకీయాల్లో ఎంట్రీయే కాకుండా పదవులను కూడా అలంకరించడానికి చాలా చాలా సహాయపడతాయి ఇటువంటి ప్లానెట్స్.
ఈ విధంగా ఇవన్నీ కేవలం కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా మాత్రమే చెప్పడం జరిగింది. అయితే కేస్ స్టడీ పరంగా ప్రతి చార్ట్ని తీసి అనలైజ్ చేసినట్టయితే మనకు క్లారిటీ వస్తుంది, ఫలానా ఒక పొలిటికల్ లీడర్ ఏ విధమైన కాంబినేషన్స్లో ఈ సక్సెస్ని అనేది అనుభవిస్తున్నాడు అని తెలుసుకోవడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.